హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రావతి బ్లాగ్. సో ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి సండే అనమాట. ఇవాళ ఇప్పుడే లేచాను. ఇవాళ టిఫిన్ వచ్చేసి మైసూర్ బోండా చేస్తున్నాను అనమాట. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పెడతాను, ఎలా ప్రిపేర్ చేయాలన్నది. సో ఇప్పుడైతే లేచాను. మా విష్ణు వాళ్ళు లెగవలేదన్నమాట. హరి వాళ్ళ డాడీ కూడా లెగవలేదు. సో ఇంట్లో రోజు నేను ఫస్ట్ లెగస్తాను. లేచిన ఉపయోగం ఏముంది ఫోన్ చూస్తుంటే? నేను ఇప్పుడు బోండా పిండి కలిపానా చెప్పు. సో గాయస్, ఇప్పుడైతే మనము టేస్టీ బోండాలు అయితే తయారు చేసుకుందాం, మైసూర్ బోండా. సో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి. సో అందులో పెరుగు అనమాట. ఇది పెరుగు అంటే ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలి కాబట్టి నేను మిక్సీలో వేసుకున్నాను. సో గైస్, చూసారు కదా, కొలతల ప్రకారం అయితే ఇట్లా వచ్చింది కదా. సో గ్లాస్ పోసేసి మనకి అందులోకి కొంచెం సోడా ఉప్పు అన్నమాట, బేకింగ్ సోడా. సో అందులోకి మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, రియాక్షన్ చూస్తున్నారు కదా, ఇట్లా వచ్చేస్తుంది, బబుల్స్ వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం మైదా తీసుకుందాము. మనం ఎంతైతే పెరుగు తీసుకున్నామో అంత మైదా తీసుకోవాలి. కొంచెం నూనె కూడా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనమైతే పిండి అయితే ఈ విధంగా వేసుకొని కలుపుకుంటూ ఉంటారు. గట్టిగా అయిపోయింది కాబట్టి మనం కొంచెం లూజ్గా కలుపుకోవాలి అనుకుంటే హీట్ వాటర్ అయితే తీసుకోవాలి. వేడి చేసి వాటర్ తీసుకుంటే తొందరగా పిండి ఇదవుతుంది అనమాట. సో ఇప్పుడు వేడి వాటర్తో కలుపుకుందాం. సో చూస్తున్నారు కదా, హీట్ వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి, లూజ్ అవ్వకుండా. సో ఈ విధంగా మనం పిండిని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా అంటా ఉంటే మనకి హోటల్ స్టైల్ బోండాస్ రెడీ. ఇట్లా బీట్ చేసుకోవాలి. సో మనం ఇట్లా ఎంతసేపు అయితే చేస్తామో అంత బోండాస్ బాగా వస్తాయి. సో ఇందులోకే జీలకర్ర, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకోవచ్చు. సో ఇంట్లో అయితే కరివేపాకు లేదు, పచ్చిమిరకాయలు వేస్తే పిల్లలు తినరు. సో ఇలా మూత పెట్టేసుకుంటే పక్కన పెట్టేస్తే పిండి అయితే ప్రిపేర్ అయిపోయింది. సో గాయస్, ఇదైతే గ్రీన్ టీ కోసం అనమాట వాటర్ పెట్టాను. సో అలానే మైసూర్ బోండాకి కలిపేసి పెట్టాను. సో నిన్న అయితే నేను పచ్చడి పెట్టాను, ఉసిరికాయ పచ్చడి. ఇది రెండో రోజు.
ఇదిగోండి ఎక్కువ క్వాంటిటీలో పెట్టేసాను అనమాట ఫస్ట్ టైము. సో గాయస్ మేమైతే గ్రీన్ టీ తాగడానికి కూర్చున్నాము. గ్రీన్ టీ తాగిన తర్వాత చట్నీ చేస్తాను. ఇదిగోండి చట్నీ. ప్యాటర్న్ ఉంది కదా, ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఒక పక్క సైడ్ నుంచి తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే నూనె కాగింది. సో దీన్ని ఇలా పెట్టేసుకొని మనమైతే ఈ ప్యాటర్న్ని కదిలించకుండా ఇట్లా పక్క సైడ్ నుంచి తీసుకొని ఇందులో డిప్ చేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకోవాలి. సో గాయస్ చూసారు కదా, ఈ విధంగా బోండాలు అయితే చూడండి వచ్చేసాయి. పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే చిన్న సైజే వేస్తాను, అది మన ఇష్టం అన్నమాట. సో ఇట్లా గాయస్ పునుగులు అయితే అయిపోయాయి. బాగా వచ్చిందా? బాగా వచ్చింది. పెద్ద అయితే ఇంకా బాగుండేది. నేను బుజ్జి వేస్తా కదా బాగా, తెలుసు కదా. ఈసారి పెద్ద వేసి ఒక వీడియో తీస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. సో మా టిఫిన్ అయితే పునుగులు చట్నీ. హరి ఏమో వెయిట్ చేస్తుంది, ఏమైనా పెట్టేటట్లేదు, వీడియో తీయడమే సరిపోయింది. సరే ఇప్పుడు హరికి కూడా తెచ్చి పెడదాం.